పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मां सङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ది వరల్డ్ సర్వర్స్ అండ్ ద మే ఫుల్ మూన్. ఈ టాపిక్ గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. మనం నిన్నటిదాకా ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ గురించి చెప్పుకున్నాం. ది వరల్డ్ సర్వర్స్ అండ్ ద మే ఫుల్ మూన్, వైశాఖ పూర్ణిమ గురించి మనకి ఇవాళ చెప్పబోతున్నారు. వైశాఖ పూర్ణిమ గురించి మనకి కొంతవరకు సిడబ్ల్యూ లెడ్బీటర్ గారు రచించినటువంటి మాస్టర్స్ అండ్ దేర్ పాత్లో మనకి వివరాలు ఇచ్చారు. అదే విషయాలు నాన్నగారు మళ్ళీ మనకి విశేష ధ్యానాల్లో మనకి ఇచ్చారు. ఇందులో ఇంకొంచెం వేరే కొంచెం అడ్వాన్స్డ్గా వైశాఖ పూర్ణిమ గురించి వివరాలు ఇస్తున్నారు. ఇవేంటో విందాం మనం. ది మంత్ ఆఫ్ మే ఈజ్ వన్ ఆఫ్ డీపెస్ట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆల్ who are affiliated with the great white lords, as are all true Iswatas, in that the Visak festival takes place and is of moment and deep import. పరమ పవిత్రైనటువంటి పూర్ణిమ వైశాఖ పూర్ణిమ, డీపెస్ట్ సిగ్నిఫికెన్స్ అన్నారు దాన్ని. సో డీపెస్ట్ అంటే చూసుకోండి మీరు, ఆయన వాడిన వర్డ్స్. డీపెస్ట్ అంటే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటంటే మనకి సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి వైశాఖ పూర్ణిమ గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైశాఖ పూర్ణిమ నాడు మాత్రం మీరు ఒక్కరే ఉన్నా వీరున్నంత వరకు 10 మందితో కూర్చొని ధ్యానం చేయండి. లేదు ఒక్కరే ఉంటున్నా కూడా పర్వాలేదు, ధ్యానం మాత్రం తప్పకుండా పరమగురువుకి సబ్మిట్ అవ్వండి. సో గ్రేట్ వైట్ లార్డ్స్ వాళ్ళందరికీ కూడా ఈ పూర్ణిమ గురించి చాలా విశేషత ఆకరించి ఉంది దీనికి, కనుక అది తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు జీవించుతారు అంటున్నారు. ద పీరియడ్ ఈస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ప్రైమ్ ఇంట్రెస్ట్ అండ్ రేర్ ఆపర్చునిటీ. ఇది చాలా ఎంతో ముఖ్యమైనటువంటిది, చాలా రేర్ ఆపర్చునిటీ. ఆ వైశాఖ పూర్ణిమ అనేటువంటిది జీవితంలో చాలా విశిష్టత కూడినటువంటిది. బట్ ద విశాఖ ఫెస్టివల్ ఆఫ్ 1936 వాజ్ యూనిక్ అండ్ ద లార్డ్ ఆఫ్ మాస్టర్స్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఫర్ 6 months. సో 1936లో జరిగినటువంటి వైశాఖ పూర్ణిమ చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. దానికి 6 నెలలు దానికి కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నారు పరమ గురువులు అందరూ కూడా. 6 నెలలు దాని గురించి పనిచేశారు. మే యాడ్ ఆల్సో దట్ ద బుద్ధ హిమ్సెల్ఫ్ in his high place and the blessed Lord Maitreya, known as Christian disciples as the Christ, have since then been in close communication with each other and cooperating in order to bring about a receptivity on the part of the human family to a possible outflow of spiritual force, which may serve to turn the tide of the present distress, depression, and uncertainty, and thus inaugurate as an era of peace and of soul culture. This term of information is of interest, is it not? చాలా ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఏంటంటే బుద్ధ భగవానులు వాళ్ళు మరియు మైత్రేయుల వారు
వీళ్ళిద్దరూ కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి కలిసి నిర్వహించడం అటువంటి కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పూనుకున్నారు. 1936 నుంచి అది చెప్తున్నారు. కోఆపరేటింగ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఏ రెసిప్టివిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ టు పాసిబుల్ అవుట్ఫ్లో ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్. జీవులందరిలోనూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడానికి వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడం అటువంటిది స్టార్ట్ చేశారు. ఈ ఒక్క కార్యక్రమంకి ఇద్దరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. In connection with these festivals every May, I am presenting you an opportunity to serve and to bring about the desired object of peace. So, desired object of peace కి నేను ఈ ఆపర్చునిటీ టు సర్వ్. సో వాళ్ళు బృహత్తరమైనటువంటి ప్రణాళిక స్వీకరించి వాళ్ళు చేస్తున్నారు. దానికి మనందరము కూడా దానికి వారసులుగా ఆయన నిలుద్దుముగాక అని అంటున్నారు ఆయన. It is possible for us, each of us, in our small measure, to cooperate in the intended plan, and therefore what I have to say takes on another aspect and lays the responsibility of materializing the plan upon the earth, upon the shoulders of each and all of us. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎవరైతే క్లాసులో ఉంటున్నారో వాళ్ళందరి మీద బాధ్యత ఉంది. ఏమిటంటే ఈ వైశాఖ పూర్ణిమ చక్కగా వాళ్ళు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భుజస్కంధములపై ఇది స్వీకరించి ఈ ప్లాన్ని 10 మందికి పంచడానికి వాళ్ళు పూనుకొందుదురుగాక, లేదా వాళ్ళందరూ కూడా నడుం కట్టి ఆ కార్యక్రమంలో నిమగ్నమగుదురుగాక అని అంటున్నారు. The work has been brought about through an intense effort in 2 directions. ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ప్రధానంగా 2 మార్గాలు చెప్తున్నారు. ఒకటి ఏమిటంటే, 1, the effort of the hierarchy to impress that plan upon the minds of men and to convey the needed power and understanding to effect the intended work. సో హైరార్కీగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్లాన్ని 10 మంది అంటే జీవులందరి యొక్క మనోకోశముల యందు ఇది నెలకొల్పబడ్డ అంటున్నది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా పరమ గురువులు హైరార్కీ వాళ్ళందరూ కూడా నిర్వహించడం ఇదొక కార్యక్రమం. సెకండ్ పని ఏమిటంటే అదే ఇందులో ఏమని చెప్తున్నారు, మైండ్స్ ఆఫ్ మెన్ అంటూ కన్నది. సెకండ్లీ, ద ఎఫర్ట్ ఆఫ్ ఆల్ డిసైపుల్స్ అండ్ ఆస్పిరెంట్స్ టు రెస్పాండ్ అండ్ బ్రింగ్ త్రూ ఇన్ టు మేనిఫెస్టేషన్ దట్ విచ్ ఈస్ వెయిటింగ్ ఆన్ ద సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ లైఫ్. ఈ జీవులందరూ కూడా వీళ్ళందరికీ కూడా మనోకోశముల యందు అందిస్తూ ఉన్నటువంటిది భౌతిక లోకాల్లోకి వాళ్ళ నిత్య జీవితాల్లోకి అది తెచ్చుకునేటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహించడం. ఇది 2 రకాల కార్యక్రమం. అంటే ఏమిటి దీన్ని బట్టి, therefore is that work at this time going forward. సో ఈ కార్యక్రమం ప్రస్తుతం భూమండలం మీద నిర్వహింపబడుతుంది. అంటే ఏమిటంటే జీవులందరినీ కూడా వైశాఖ పూర్ణిమ నాడు ప్రధానంగా అందరూ వీలైనంత ఎక్కువ మందిని ధ్యాన నిమగ్నులు చేయడం అనేది ఒక కార్యక్రమం ఒకటి. పరమ గురువులు వాళ్ళందరూ కూడా మనోకోశములందు జీవులకు అందించడం అటువంటి కార్యక్రమం ఒకటి. అందుతున్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా అందుకునేటట్టుగా వీళ్ళందరినీ చేయడం అనేటువంటిది ఒకటి. అంటే ఏమిటి, పలానా చోట ఫ్రీ ఆఫర్ ఇస్తున్నారండి, అందరూ వెళ్ళి అక్కడ ఇస్తున్నటువంటి వస్తువుల్ని తెచ్చుకోండి అనేటువంటి విషయం 10 మందికి తెలియజెప్పడం. చాలా మందికి తెలియదు కదా. సో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలోకి వచ్చి అక్కడ అందుతున్నటువంటి విషయాల్ని స్వీకరించగలిగేటట్టుగా చేసి పెట్టడం అటువంటి కార్యక్రమం ఒకటి. ఇవ్వడం కార్యక్రమం ఒకటి. ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు, అందరినీ కూడా తీసుకోండి, ఇలాంటివి ఒక సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పి అందరినీ కూడా ఆకర్షించి ఒక చోట కూర్చోబెట్టడం అటువంటి కార్యక్రమం ఒకటి. 2 కార్యక్రమాలు అని చెప్తున్నారు. This planet of ours, the Earth, is at this time the focal point of much attention on the part of the administration of the plan, who today are working in conjunction with certain types of force and with certain spiritual entities other than those to be found at this time within the ring pass knot of our planetary life. May I give here one hint without proceeding to elaboration. This hint can be accepted or rejected according to the intuition of the individual student. సో ఈ భూమండలం మీద ప్రధానంగా భూమి మీద ఈ సౌరమండలంలో ప్రధానంగా భూమి మీద ఈ కార్యక్రమం నిర్వహణకు వాళ్ళు ఎంచుకున్నారు. ఈ ఎంచుకోబడినటువంటి కార్యక్రమమునకు దీనికి తోడ్పడుటకై ఇతర సౌరమండలాల నుంచి కూడా ఇతర చోట్ల నుంచి ఇతర
కేంద్రాల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములు అందివ్వబడ్డం అటువంటి కార్యక్రమం ఒకటి వాళ్ళు చేస్తున్నారు. ఆ విషయాలు మీకు చెప్తానంటున్నారు ఆయన. The Buddha has a special function at this time as an interplanetary mediator. And in this capacity of the coming May festivals, he will attempt to bring certain spiritual beings into touch with our earth hierarchy. ఈయన ఇంటర్ప్లానటరీగా పనిచేస్తున్నటువంటి వారు బుద్ధ భగవానులు. అంటే ఇతర ప్లానెట్స్ మీద, సౌరమండలంలో ప్రధానంగా భూమి మీద అని చెప్పారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఇతర గ్రహముల నుంచి కొందరు జీవులు లేదా మహోత్తరమైనటువంటి యుగ పురుషులు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ భూమండలం మీదకి వాళ్ళు దిగి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అటువంటిది బుద్ధ భగవానులు చేస్తారు. అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు మన భూమి మీదకి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అటువంటిది బుద్ధ భగవానులు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క సందేశములు, వాళ్ళ యొక్క ఆశీర్వచనములు మనందరికీ కూడా ఇవ్వడానికి బుద్ధ భగవానులు కావాల్సినటువంటి ఏర్పాటు ఈ భూమి మీద చేస్తున్నారు అన్నమాట. He will attempt to bring certain spiritual beings into touch with our earth hierarchy. Certain spiritual beings. They have expressed themselves as willing to aid in the present crisis. That aid, if the effort proves unsuccessful, will come in the form of a much increased spiritual inflow of energy of a kind more potent and of a quality somewhat different to any at this time pouring into and through our planet life. వాళ్ళందరూ కూడా మన భూమండలం మీదకి వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వచనములు, సందేశములు, విశేషములు, శక్తి సామర్థ్యములు ఇవన్నీ కూడా ధారపోయడానికి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళందరూ దానికి సంసిద్ధులై ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం వైశాఖ పూర్ణిమ నాడు నిర్ణయం పడుతుంది. ఆ కార్యక్రమం అనుగుణంగా వాళ్ళందరూ కూడా మన భూమండలం మీదకి వాళ్ళ యొక్క విధానమును, వాళ్ళ యొక్క విశిష్టతను అందించడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. Those aspirants and disciples who can train themselves to the realization of an increased spiritual responsibility and can preserve an inner quietness and a focused esoteric attentiveness can be swept into this tide of spiritual force. ఎవరెవరు దీనిలోకి తీసుకోబడతారంటే into this tide of spiritual force ఎవరెవరు తీసుకోబడతారంటే increased spiritual responsibility, who can train themselves to the realization of an disciples who can train themselves to the realization of an increased spiritual responsibility. ఆధ్యాత్మికత అంటున్నది నలుగురికి అందివ్వడంలో ఎవరైతే గనక పూనుకొని ముందుకు నడుస్తూ ఉంటారో వాళ్ళని ఈ కార్యక్రమంలోకి వాళ్ళు స్వీకరిస్తారు. ఇంక్రీజ్డ్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉండాలి. అండ్ కెన్ ప్రిజర్వ్ అండ్ ఇన్నర్ క్వైట్నెస్, శాంత స్వభావులై సత్వమునందు వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వత నివాసం వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. సో ఇన్నర్ క్వైట్నెస్ అన్నారు. అండ్ ఏ ఫోకస్డ్ ఇస్వాట్రిక్ అటెంటివ్నెస్, ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి ఎటువైపు ఉంటుందంటే ఇస్వాట్రిక్ అటెంటివ్నెస్, చోట్లో ఉన్నటువంటి ఎథరిక్ ప్లేన్స్కి సంబంధించినటువంటి దాని అందు వీళ్ళు ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉంటారు. ఇస్వాట్రిక్ అటెంటివ్నెస్, జీవుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞా స్వరూపమును దర్శించుటే వాళ్ళ యొక్క కార్యక్రమంగా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అని అర్థం. ఇస్వాట్రిక్ అటెంటివ్నెస్ కెన్ బి స్వెప్ట్ ఇన్ టు దిస్ టైడ్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్ అండ్ కెన్ దెన్ అండ్ దస్ ప్రిజర్వ్ హ్యుమానిటీస్ నీడ్. అది అండ్ కెన్ దెన్ అండ్ దస్ సర్వ్ హ్యుమానిటీస్ నీడ్. వాళ్ళు ఈ భూమండలం మీద జీవులందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమం, వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటిది హ్యుమానిటీస్ నీడ్. దే ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్. అది అందించడానికి వీళ్ళు పూనుకొని వీళ్ళు పనిచేస్తున్నారు. యాజ్ ద ట్రాన్స్మిటర్స్ దే మీట్ దట్ నీడ్. వీళ్ళు ట్రాన్స్మిటర్సే కానీ వీళ్ళు పోస్ట్ మ్యాన్ల లాంటి వాళ్ళు వీళ్ళు అంతే. అందు గురించి ఈ భూమండలం మీద ఒక ఆధ్యాత్మికత అంటున్నది నెలకొల్పించడంలో వాళ్ళ కార్యక్రమం ఎంతవరకు అంటే వాళ్ళు ట్రాన్స్మిటర్స్. వాళ్ళకి వచ్చినటువంటి ఉత్తరాలు, జీవులకు వచ్చినటువంటి ఉత్తరాలు పైనుంచి వీళ్ళు అందించడం వీళ్ళ కార్యక్రమం, కానీ వీళ్ళదంటూ ఏం లేదు ఇక్కడ. యాజ్ ట్రాన్స్మిటర్స్ దే మీట్ దట్ నీడ్. యాజ్ ఇంటర్ప్రిటర్స్ దే ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ టు రెస్పాండ్ అండ్ టు అండర్స్టాండ్. జీవులందరి యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని పైన ఉన్నటువంటి పరమ గురువులకి ఇవన్నీ కూడా తెలియజెప్పడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వీళ్ళకి అందించడం, ఇది వీళ్ళ కార్యక్రమం. In order to effect this transmission of force, a peculiar interchange of ideas and of cooperation is going on between the
లార్డ్ బుద్ధ అండ్ లార్డ్ మైత్రేయ ఇంటర్చేంజ్ ఆఫ్ ఐడియాస్. వీళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. And they are subjecting themselves to a most definite form of training in order to present to these interested spiritual beings who are seeking to help the planet. సో వీళ్ళందరూ కూడా సబ్జెక్టింగ్ themselves to a most definite form of training. వీళ్ళందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ అంటుంటే ఇస్తున్నారు. ఎవరెవరైతే ఇందాక చెప్పారు కదా, ఈ క్వైట్నెస్ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికత ఇదంతా చేస్తున్నారు కదా, భూమండలం ఉన్నటువంటి జీవులకి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు ఒక చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత స్పిరిచువల్ బీయింగ్స్ ట్రైనింగ్ ఇన్ ఆర్డర్ టు ప్రెజెంట్ టు దెమ్ ఇంక్రీజ్ స్పిరిచువల్ బీయింగ్స్, ఇంట్రెస్టెడ్ స్పిరిచువల్ బీయింగ్స్. వీళ్ళందరికీ కూడా ఒక చక్కటి ఆధ్యాత్మికత ఎందు ఒక చక్కటి ఆసక్తి కూడినటువంటి వాతావరణాన్ని అందించడంలో వీళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. who are seeking to help the planet more adequate channels of service. who are seeking to help the planet. అందరూ కూడా ఈ భూమండలం మీద ఎంతో ఆధ్యాత్మికత అంటే నెలకొల్పించడంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు ప్రధానంగా అది ఛానల్స్ ఆఫ్ సర్వీస్, మోర్ అడిక్వేట్ ఛానల్స్ ఆఫ్ సర్వీస్. 3 masters from each of the 7 ray groups of masters are in that and attempting a closer cooperation with the great lords in preparation for the opportunity to be presented. These 23 spiritual forces are banded together to get as a group channel of service on the day of Vesak festival, and particularly at the hour of the full moon. సాయంత్రం పూట పూర్ణిమ ఘడియలు చంద్రుడు వికసిస్తున్నటువంటి, చంద్రుడు విచ్చుకునేటువంటిది లేదా చంద్రుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో ఈ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరెవరంటే కనుక ప్రధానంగా దేర్ ఆర్ 7 rays. 7 raysకి 7 masters ఉన్నారు. ఈ 7 masters ప్లస్ వాళ్ళతో పాటు ప్రతి రేకి సంబంధించిన వాళ్ళు ఇంకో 2 అనుకోండి. టోటల్గా ఈచ్ రేకి 3 persons. సో టోటల్ 7 3 21. ఈ 21 ప్లస్ లార్డ్ మైత్రేయ ప్లస్ లార్డ్ బుద్ధ మొత్తం 23 మంది. ఈ 23 మంది ఈ వైశాఖ పూర్ణిమ నాడు కరెక్ట్గా ఈ పూర్ణిమ ఘడియలు చంద్రుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా చేరతారు. బ్యాండెడ్ టుగెదర్ అన్నారు. టు యాక్ట్ యాజ్ ఎ గ్రూప్ ఛానల్ ఆఫ్ సర్వీస్. వీళ్ళందరూ కూడా ఒకే అంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉన్నాయి. ప్రతి రేకి దాని యొక్క ప్రోగ్రామ్స్ దాని ఇదంతా చాలా ఉన్నాయి. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చాలా వర్క్స్ ఉన్నాయి. కానీ ఈ భూమండలం మీద ఈ వైశాఖ పూర్ణిమ నాడు మాత్రం ఈ 21 మంది ప్లస్ వీళ్ళిద్దరు మొత్తం 23 మంది ఈ ప్రణాళికని స్వీకరించి దీన్ని 10 మందికి అందించడంలో ఈ 23 మంది ఎక్కువగా పనిచేయడం అంటే జరుగుతుంటుంది. ఆ ఘడియల్లో ఈ కార్యక్రమ స్వీకరణ దానికి సంబంధించినటువంటి విధానములు అందించడం. ఏ కాల్ హ్యాస్ బిన్ సెండ్ ఆన్ టు ది entire hierarchy of masters to prepare themselves for an intensive holy month of accelerated service, and all of the masters on the 7 rays, no matter what their departmental work may at this time be, are getting into immediate cooperation and close contact with the 3 masters on. So, ye 7 masters వీళ్ళందరూ కూడా ఈ ఫుల్ మంత్ వైశాఖ మంత్ ఫుల్ వీళ్ళంటే మే మంత్ ఫుల్గా వీళ్ళు ఏం చేస్తారట అంటే ఈ ప్రతి రేకి సంబంధించినటువంటి 3 మాస్టర్స్ ప్రధానంగా ఈ అంటే వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీ మాత్రం కాకుండా ఇంకొంచెం ఇది అడ్వాన్స్డ్గా ఉండేటువంటి కార్యక్రమం, ఇంకొంచెం వాళ్ళ కార్యక్రమమునకు కొంచెం వేరేగా అంటే ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ వాళ్ళకి. ఈ వర్క్ని స్వీకరించి వాళ్ళు భూమండలం మీద వాళ్ళు పనిచేయడం అంటే జరుగుతుంది. 3 masters ఆన్ their particular ray who are acting as the ray intermediaries. The service is new and peculiar, and as to its peculiar nature, there is no need for me to explain, as I should not be understood. So it's a peculiar work. So దీని గురించి మరిన్ని వివరాలు అటువంటిది కాకుండా చెప్పబడినటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని, అంటే ఎవరెవరు ఏ కార్యక్రమాల్లో ఉంటున్నా, ఎవరెవరు ఏ సేవా కార్యక్రమాల్లో ఉంటున్నా వైశాఖ పూర్ణిమ నాడు అందివ్వబడేటువంటి కార్యక్రమమునకు అందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఆ అందివ్వబడు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసెస్. ఉదాహరణకి ఈయన డాక్టర్ గారు, ఆయన ఏదో వైద్య సేవ చేయొచ్చు,
వీళ్ళెవరో అన్నదానం చేయొచ్చు, ఇంకొకడు ఎవడో ఇంకో సేవ చేయొచ్చు. ఎవరు ఏ సేవలు చేస్తున్నా సరే ఆ రోజు నాడు మాత్రం అందరూ కూడా వైశాఖ పూర్ణిమ ఘడియల్లో అక్కడ చేరడం అంటున్నది ప్రధానంగా చెప్పబడుతున్నారు. సో ఇది ఒక పెక్యులర్ కార్యక్రమం కాబట్టి దీని గురించి ఎక్కువ వివరాలు నేను ఇక్కడ చెప్పట్లేదు మీకు అంటున్నారు. దేర్ ఐ షుడ్ నాట్ బి అండర్స్టూడ్. There is no need for me to explain, as I should not be understood. In that, the hierarchy of masters is calling to all working initiates and disciples and to all aspirants of mental focus to cooperate as fully as they can in an intensive effort to increase the receptivity of humanity to the new forces which can be released to perform their benevolent synthesizing work during the month of May. During the month of May, no, benevolent work, benevolent synthesizing work. సో మోస్ట్ వాంటెడ్ వర్క్, ఒక సింథసైజింగ్ వర్క్ అంటున్నది ఈ భూమండలం మీద ఏర్పాటు అంటున్నది జరగాలి. దానికి మొత్తం ఇనిషియేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు డిసైపుల్స్, యాక్సెప్టెడ్ డిసైపుల్స్, ఇనిషియేట్స్ వీళ్ళందరినీ కూడా వాళ్ళు స్వీకరిస్తారు అన్నమాట. ఆ రోజున వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరూ ఒక ప్రధానటువంటి కార్యక్రమం మనకి మన మైత్రులు వారు అందిస్తున్నారు. అది స్వీకరించడానికి అందరూ కూడా రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ రోజు పిలుస్తారు వాళ్ళు. అంటే ఇదంతా కూడా మెంటల్ ఫోకస్ అన్నారు. అంటే అది ఫిజికల్గా వెళ్ళక్కర్లేదు, మానసిక కక్షలో వీళ్ళందరినీ కూడా వాళ్ళు లింకప్ అవుతారు. వాళ్ళందరినీ కూడా కలుపుకుని వాళ్ళు కార్యక్రమాన్ని అందిస్తారు అన్నమాట. To increase the receptivity to the new forces. To this intensive cooperation we are called. Should the two great lords and the focused and attentive hierarchy succeed in producing what might be regarded as a form of planetary alignment and the needed open channel through which these extraplanetary energies can pour. So this extraplanetary energies can pour. అంటే ఈ భూమండలమైనటువంటి ఎనర్జీసే కాకుండా ఇతర గ్రహముల నుంచి కూడా ఎక్కువ ఎనర్జీ అంటే ఆ రోజు అందివ్వబడుతుంది. దానికి అది అందుకోవడానికి ఆ అందివ్వబడుతున్నటువంటి ప్రణాళికను స్వీకరించడానికి భూమి మీద ఉన్నటువంటి ఏమాత్రం ఆధ్యాత్మికత అటువంటిది జీవితంలో అలవాటు చేసుకుంటున్న వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ రోజు తప్పకుండా ధ్యానం చేయాలి. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ ప్లానటరీ ఎనర్జీస్ అందుతాయి. అదే వాట్ మైట్ బి యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్లానటరీ అలైన్మెంట్ అండ్ ద నీడెడ్ ఓపెన్ ఛానల్ త్రూ విచ్ దీస్ ఎక్స్ట్రా ప్లానటరీ ఎనర్జీస్ కెన్ పోర్. అది ప్లానటరీ అలైన్మెంట్, ఈ ప్లానెట్కి ఆ ప్లానెట్కి ఒక చక్కటి అనుబంధం అంటుండేది ఏర్పడి ఆ ప్లానటరీ ఎనర్జీస్ అన్ని కూడా ఈ ప్లానెట్ ద్వారా అందుతుంటాయి. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే మనం జాగ్రత్తగా ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ పూర్ణిమ నాడు వచ్చినటువంటి గ్రహ పరిస్థితులను ఇంకొంచెం మనం జాగ్రత్తగా తెచ్చుకోగలిగితే అప్పుడు ఉన్నటువంటి ప్లానటరీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏ ప్లానెట్ నుంచి ఎట్లాంటి ఎనర్జీస్ మనకు వస్తున్నాయి అటువంటి విషయాలు కూడా మనకి తెలియబడతాయి. It still remains for the disciples of the world and for the new group of world servers to act as the medium of transmission and communication between the world thinkers and this inner spiritual group of workers. Inner spiritual group of workers, world, ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతారు. We have therefore the focused hierarchy in deep attentiveness under the group composed of the two lords, the 21 Chohans and the masters of the seven rays. The 21 Chohans and the masters of the seven rays వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ చేరతారు. 21 Chohans and the masters of the seven rays. We have therefore the focused hierarchy in deep attentiveness under the group composed of the two lords of the 21 Chohans and the masters of the seven rays. మొత్తం 23 వీళ్ళందరూ కూడా అక్కడ చేరతారు. We have the disciples of the world and the new graduate. We have also the unhappy and bewildered world of men waiting in eager expectancy for an event which can take place if the aspirants of the world measure up to the opportunity. కొందరు ఈ ఆపర్చునిటీ గురించి అలా వేచి ఉంటుంటారు. మమ్మల్ని కూడా అందులోకి స్వీకరిస్తారా, మాకు కూడా ఛాన్స్ ఇస్తారా అది అటెండ్ అవ్వడానికి అన్నట్టుగా. దాన్ని ఏమన్నారు? We have also the unhappy and bewildered world of man. కొందరు అలా అంటే వాళ్ళు కొందరిని అలా వెయిటింగ్ లిస్ట్ లో కొందరు ఉండిపోతున్నారు. they are unhappy. Also the unhappy and bewildered world of man waiting in eager expectancy. ఈగర్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడు ఉండకూడదండి, అందుగురించి అన్హ్యాపీ అన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈగర్ అంటే మనకు కూడా ఆ ఛాన్స్ వస్తుందా, మనకు కూడా దానికి ముందుగానే మనందరం కూడా దాన్ని ఎలా మనం అటువంటిది అస్సలు పక్క పెట్టేసేయండి. ఇలా చెప్తున్నారు.
మనం వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళడమే మన కార్యక్రమం. ఎప్పుడైతే మనల్ని వాళ్ళ యొక్క సమావేశం ఉన్నకు పిలుద్దాం అనుకుంటారో వాళ్ళు ఆ పిలిచినప్పుడు మాత్రమే మనం దానికి వెళ్ళగలుగుతాం. కానీ మనం ఈగర్గా మనం ఆ డోర్ దగ్గర ఎక్కడ డోర్ ఆ డోర్ దగ్గర కూర్చుని మళ్ళా వెయిట్ చేస్తుంటే డోర్ బయట మనం ఉంటాం. కానీ ప్రోగ్రాంలోకి మనం ఎంటర్ అవ్వలేం. దాని గురించి ఎప్పుడు కూడా ఈగర్ ఎక్స్పెక్టెన్సీ అంటే విషయాన్ని మాత్రం ఉండకూడదనే ఈ విషయం మనకి మాస్టర్ గారు మందరజాలంలో దేవా మహర్షి జ్వాలాకురుడికి చెప్తారు. అక్కడ ఈగర్ అన్నటువంటిది తీసేసి పొరలోంచి చెప్తారు. ఈగర్ ఎక్స్పెక్టెన్సీ. One item of esoteric information is of interest here. The period of the Vesak festival on the inner plains in 1936 and 1937 was extended to cover 5 days. ఇది ప్రధానంగా 1936లో 1937లోను ఈ వైశాఖ పూర్ణం 5 రోజులు నిర్ణయించారు. ప్రధానంగా మనకి పూర్ణ ధ్యానంలో కూడా నాన్నగారు రాసినటువంటి విషయం అదే. మేడం లవర్స్ గారు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే పూర్ణిమకి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత ప్లస్ పూర్ణిమ రోజు ఈ 5 రోజులు కూడా చాలా విశిష్టతో కూడుకున్నటువంటి రోజులుగా మనకి చెప్పారు. 2 days ప్రిపరేషన్ ఆర్ టు బి నోన్ యాజ్ డేస్ ఆఫ్ రెనౌన్సియేషన్ అండ్ డిటాచ్మెంట్. పూర్ణిమ రావడానికి 2 ముందు రోజులు కూడా దానికి డేస్ ఆఫ్ రెనౌన్సియేషన్ అండ్ డిటాచ్మెంట్. జనరల్ యాక్టివిటీస్ ఈ 5 days జనరల్గా పెట్టుకోకండి. ఎస్పెషల్లీ వైశాఖ పూర్ణిమకి 5 రోజులు కూడా చాలా ప్రధానముగా ఈ కార్యక్రమ నిర్వహణలో నిమగ్నం అవ్వండి. రొటీన్ యాక్టివిటీస్ ఈ 5 days వీలైనంత వరకు ఒక ఆధ్యాత్మికత అంటే మన జీవితంలో ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. కాబట్టి వైశాఖ పూర్ణిమకి మాత్రం 5 రోజులు అంటే పూర్ణిమకి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత ఇది మాత్రం తప్పకుండా అందరూ కూడా పాటించండి. దాన్ని ఏమన్నారంటే డేస్ ఆఫ్ రెనౌన్సియేషన్ అండ్ డిటాచ్మెంట్. Today of the festival is to be known as the day of safeguarding. 2 days. 2 days of the festival is to be known as the day of the day of the festival ఏమన్నారంటే డే ఆఫ్ సేఫ్ గార్డింగ్ అన్నారు. పూర్ణిమ రోజున ఏమన్నారు డే ఆఫ్ సేఫ్ గార్డింగ్ అన్నారు. అది ఆ రోజు పూర్ణిమ. అది while the 2 succeeding days are called the days of distribution. పూర్ణిమ అయిపోయినటువంటి 2 రోజులు కూడా డేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. అంటే వీడి దగ్గరికి ఎవరెవరైతే వచ్చి చేరుతూ ఉంటారో ఏ కారణం చేతైనా సరే వీడు పొందినటువంటి విశిష్ట ఎంతో ఎనర్జీస్ ఏవైతే వీడు పొందాడు పూర్ణిమ నాడు అది 10 మందికి కూడా అలా పనిచేయడం జరుగుతుంది. ఇందు గురించి ఈ 5 days కూడా వేరే కార్యక్రమాలు ఏవి పెట్టుకోకండి. ఈ ఒక ఆధ్యాత్మికత అంటే దానికి లింకప్ అవ్వడంలో మీరందరూ కూడా నిమగ్నం అవ్వండి అని చెప్తున్నారు. దీస్ వర్డ్స్ మీన్ సంథింగ్ డిఫరెంట్ టు ద హైరార్కీ ఆఫ్ మాస్టర్స్ దాట్ they do to us, and it is fruitless as well as forbidden to elucidate them in their deepest meaning. అది దాని గురించి ఎక్కువ వివరం మాట్లాడినంటే నేను అని చెప్తున్నాను. అంటే ఇక్కడ దాకా చెప్పానంటే దానికి ఎంతో ఆధ్యాత్మికత అన్నట్టుంటుంది. అందుగురించి వాటి వివరాలు ఎక్కువ నేను చెప్పను అని చెప్పి ఆయన నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు. They mean, however, 5 days a most intensive effort in service leading to the renunciation of all which could hinder our usefulness as channels of spiritual force. The channels of spiritual force గా మనందరం కూడా ఆ రోజు 5 రోజులు కూడా ఆ కార్యక్రమ నిర్వహణలో ఉంటూ ఉండేనంటే ఛానల్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్గా వాళ్ళందరూ కూడా ఎంచుకుంటారు మన పరమగురువులు. అందు గురించి ఆ 5 రోజులు కూడా మోస్ట్ ఇంటెన్సివ్ ఎఫర్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ పెట్టుకోండి. సర్వీస్ యాక్టివిటీ మాత్రమే 5 రోజులు పెట్టుకోండి. వీలైతే ఒక 5 రోజులు సెలవు పెట్టానంటే ఆఫీస్కి. ఈ 5 రోజులు ఒక మంచి ఆధ్యాత్మికత గ్రంథాలు చదువుకోవడం లేదా ఒక మంచి సేవా కార్యక్రమంలో నిమగ్నం అవడం అంటే పెట్టుకోండి అంటున్నారు. Spiritual force, it means that after due preparation, dedication and upward striving for the first 2 days, on the day of the festival itself, we simply regard ourselves as the recipients of or the custodians of as much of that inflowing spiritual force as we can possibly hold. సో ఈ 2 రోజులు మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ జరుగుతుందో ఎప్పుడైతే కనుక ఈ పూర్ణిమ నాడు మనం చక్కగా దానికి కావాల్సినటువంటి సంసిద్ధత అటువంటిది పొంది మనం స్థిరంగా మనం ఉండగలుగుతాం ఆ రోజు అందివ్వబడుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆశీస్సులకు. అది inflowing spiritual force as we can possibly hold. As the channels, we must be prepared to forget ourselves in the service of touching, containing and holding force for the rest of humanity. We must be prepared to forget ourselves in the service of touching. So
ఈ పూర్ణిమ నాడు వీడు కూర్చున్నప్పుడు వీడు ఎట్లా ఉండాలి అంటే వీడి యొక్క పర్సనల్ యాక్టివిటీస్ లాంటివి ఏవి కూడా వీడిని ఇబ్బంది పెట్టేట్టుగాని వీడు గుర్తుకొచ్చేటట్టుగా ఉండకుండా ఉండేటి వీడు చూసుకోవాలండి. ఆ రకంగా వీడు వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. సో ఇన్ ద సర్వీస్ ఆఫ్ టచింగ్, కంటైనింగ్ అండ్ హోల్డింగ్ ఫోర్స్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ 5 రోజులు కూడా వీడు సేవా కార్యక్రమం నిమగ్నమకై నేను ఉన్నానంటున్న విషయం నందు వీడు ఉండాలి తప్పితే వేరే విషయాలు ఇవి కూడా వీడికి పెద్దగా వీడి జోలికి రాకూడదు. We must regard the festival itself as the day of silence. Regard the festival itself as the day of silence. I refer to an inner peace and silent solemnity that can be preserved unbroken through the outer man may be serving with his speech and spoken interest. ఎవరైనా పలకరిస్తే మాట్లాడతాడు, ఏదైనా సేవ ఉంటే అది చేస్తాడు, కానీ ఇన్నర్గా మాత్రం సైలెన్స్ వీడు అబ్జర్వ్ చేయాలి. ఎక్కడా కూడా ఆందోళనలు, ఆవేశములు ఇవి ఎలాంటి అసలు అలాంటి పదాలు అసలు ఇక్కడ దాకా వచ్చినాడు ఆ పదాలు కూడా వీడికి గుర్తుకు రాకూడదు. చక్కటి ప్రెసెన్స్, ఒక సైలెన్స్ అంటే దానిలో వీడు అలా ఉండాలంతే. ఎవరైనా ఏదైనా అడిగితే అది చెప్తాడు, ఆ మంచి వాక్కులు ఏదైనా ఉంటే అది మాట్లాడుకుంటాడు అంతే. ఆ పూర్ణిమ గురించి ఏదైనా కొంటే మాట్లాడుకోండి, తప్పలేదు అంతే. తప్పితే ఇన్నర్గా మాత్రం ఒక సైలెన్స్ అంటుంది వీడు అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ రోజు మాత్రం. ఇది చాలా ముఖ్యం. ఏ డే ఆఫ్ సర్వీస్ క్యారీడ్ ఫార్వర్డ్ ఎంటైర్లీ ఆన్ నిస్వాట్రిక్ లెవెల్స్. ఏ డే ఆఫ్ సర్వీస్ అన్నారు, దాన్ని ఏమన్నారు? డే ఆఫ్ సర్వీస్ ఆన్ నిస్వాట్రిక్ లెవెల్స్. అంటే వీడు సైలెన్స్ అంటుండదిగా వీడు ఉంటూ ఉండడం చేత అంటే పరమగురులు అందించేటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు వీడు సంసిద్ధుడై ఉంటున్నాడు అని అర్థం. వీడు సైలెన్స్ అంటుండది పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఏ కార్యక్రమం వీడికైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం వీడు స్వీకరిస్తాడనమాట. సో దాన్ని ఏమన్నారంటే ఇస్వాట్రిక్ లెవెల్స్లో దాన్ని డే ఆఫ్ సర్వీస్ అన్నారు. అండ్ ఆఫ్ కంప్లీట్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ఇట్స్ నీడ్స్. వాడు ఈ 5 రోజులు మర్చిపోవాలి. తనకి, తన కార్యక్రమాన్ని, తన పర్సనల్ థింగ్స్ వీటన్నిటిని వదిలేసేది ఈ 5 రోజులు కూడా జీవులకి, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేయగలం అటువంటి దాని ఆ థాట్ అనేది వీడు నిమగ్నమే ఉండాలి అంతే. It's needed. During that period, 2 thoughts only will hold our constant attention: the need of our fellow men and the necessity of providing a group channel whereby the spiritual forces can be poured through the body of humanity under the extra guidance of the chosen members of the hierarchy. So under the chosen members of the hierarchy ఎవరైతే ఉన్నారో, chosen members ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎక్స్ట్రా ఎనర్జీస్ అంటే మూమెంట్ల మీదకి అందుతూ ఉంటాయి. సో దీనికి ఒక గ్రూప్గా కలిసి ఉండడం అంటున్నది ఆ రోజు అవసరం. గ్రూప్ మెడిటేషన్ అవసరం. తర్వాత మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయగలం అటువంటి కార్యక్రమం ఒకటి అవసరం. ఈ 2 కార్యక్రమాలు ప్రధానంగా వీడు కలిగి ఉంటాడు, వేరే కార్యక్రమం ఉండదు ఆ 5 రోజులు వీడికి. Remember, no matter who we are or where we may be placed or what is the nature of our environment, no matter how isolated we may feel or apart from those who may share our spiritual vision, each of us can that day and for the period immediately following and preceding it work and think, act in group formation. Work and think and act in group formation. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాలున్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సంబంధం లేదన్నాడు. 5 రోజులు కూడా మీరు ఒక గ్రూప్గా ఉన్నారనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు. బృహత్తరైనటువంటి కార్యక్రమం అంటే మానసిక కక్షలో నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. దానికి ఫిజికల్గా మనం ఇక్కడ ఉన్నామని, మనకి కష్టాలు ఉన్నాయని, మనకి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి దాంట్లో ఏమీ సంబంధం లేదు. దాని గురించి ఆ రకంగా లింకప్ అవ్వాలని చెప్పి యాక్ట్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్ అండ్ ఫంక్షన్ యాజ్ ఎ సైలెంట్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫోర్స్. వీడు ఒక సైలెంట్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫోర్స్గా మాత్రమే వీడు పనిచేస్తాడు. ఎవడైనా ఏదైనా అడిగితే చేసి పెడుతుంటాడు. వీడి ద్వారా ఫోర్స్ అంటున్నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఫర్ 2 days prior to the full moon, we will hold the attitude of dedication and service and seek to assume that attitude of receptivity to that which our soul will impart, which will make us of use to the hierarchy. 2 days before the full moon ఏం చెప్తున్నారంటే ఎక్కువ సర్వీస్ అంటే చేయండి. తద్వారా ఏంటంటే మన ఇంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తము ఇవన్నీ కూడా బాగా రిఫైన్ అయిపోతాయి. పూర్ణకి చాలా చక్కగా వీడు తయారైపోయి కూర్చున్నటువంటి విధంగా వీడు తయారైపోతుంది. వీడు మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా. అందుగురించి 2 days బిఫోర్ ఒక మంచి సర్వీస్ అంటే పెట్టుకుని డెడికేషన్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ డెడికేషన్ అండ్ సర్వీస్ అంటే పెట్టేసుకోండి అన్నారు. The hierarchy works through group of souls
groups of souls, and the potency of this group work is to be tested out. So the potency of this group is to be tested out. ఎంత చక్కగా వీడి కార్యక్రమం నిర్వహణలో వీడి నిమగ్నం అవుతున్నారంటే వీళ్ళు చెక్ చేసుకుంటుంటారు. గ్రూప్స్ ఆఫ్ సోల్స్గా ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువగా వాళ్ళ కార్యక్రమం నిర్వహణ అంటుంది వాళ్ళు చేయించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు కూడా ఒక 10 మంది ఒక చోట చేరడం, 10 మంది ఒకే ఒక థాట్గా ఉండడం అటువంటిది ఒక లెవెల్. గ్రూప్స్ ఆఫ్ సోల్స్ అన్నారు అంటే సోల్ లెవెల్లో ఇప్పుడు ఒక గ్రూప్స్గా వీడు వ్యవహరించడం అంటే ఒక కార్యక్రమం. అంటే వీడు సోల్గా వీడు తెలియబడడం, వీడు ఫస్ట్ రే వాడా, వీడు 7th రే వాడా, వీడు 6th రే వాడా, ఏదో సమ్ రే. సో ఆ రేస్ తోటి వీడు అనుసంధానం చెందగలిగేటువంటి ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని వీడి యొక్క మానసిక బుద్ధిమయ కోశాల్లో వీడు అనుభవిస్తూ ఉండడం. అప్పుడు ఏమవుతాడంటే గ్రూప్స్ ఆఫ్ సోల్స్ తోటి వీడు లింకప్ అవుతాడు. ఆ గ్రూప్స్ ఆఫ్ సోల్స్ వీడు లింకప్ అయినప్పుడు పరమ గురువులు ఆ లెవెల్లో ఉన్నటువంటి వాడికి వాళ్ళ యొక్క టీచింగ్స్ అటువంటి వాళ్ళు అది. సో ఈ లెవెల్లో ఉన్నటువంటి ఒక 10 మంది ఒక చోట చేరడంతో సంబంధం లేదు. ఇప్పుడు అక్కడే ఒక ఇంట్లో ఉండొచ్చు, ఇప్పుడు బయటకు రాలేనటువంటి వాతావరణంలో వీడు ఉండొచ్చు. వాడి ఫ్యామిలీకి వాడు ఏదో సర్వ్ చేయొచ్చు, లేదా వాడు ఆఫీస్లో వాడు పని చేయొచ్చు, వాడి బిజినెస్లో వాడు పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు వాడు. బట్ హీఈస్ అట్ దట్ లెవెల్, సో హీ రిసీవ్స్ ఎనర్జీ ఆర్ టీచింగ్స్ టు దట్ లెవెల్. అది చెప్తున్నాను. ఈస్ టు బి టెస్టెడ్ అవుట్. These groups in their turn contact and feed the waiting, dedicated, attentive personalities. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెయిటింగ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు అందిస్తారు. అది చేస్తారు. On the day of the full moon, we attempt to hold ourselves steadily in the light. We will not formulate to ourselves what will happen, nor will we look for results or for tangible effects. టాంజిబుల్ ఎఫెక్ట్స్ కి అయితే మనం పూర్ణ ధ్యానం చేసాం, దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అలాంటివి చూసుకోవడం అంటే పక్క పెట్టేయండి. టాంజిబుల్ ఎఫెక్ట్స్ అంటే పక్క పెట్టండి. వీ లుక్ ఫర్ రిజల్ట్స్ నార్ విల్ వీ లుక్ ఫర్ రిజల్ట్స్ అలాంటివి కూడా చూద్దాం అంటే దృష్టి పెట్టుకోకండి. జస్ట్ బీ అటెంటివ్ టు ద ఫుల్ మూన్ అంతే. వీ విల్ నాట్ ఫార్ములేట్ అవర్ సెల్స్ వాట్ విల్ హ్యాపెన్. ఇవి ఏం జరుగుతుంది మీరందరూ ఇలా చేస్తే అంటే విషయాలు కానీ దీనివల్ల లాభాలు ఏమిటి, దీనివల్ల ఏమిటి, ఇలాంటివి కూడా చెప్పబడట్లేదు. On the 2 succeeding days, the focus of our attention will be steadily turned away from ourselves, but also from the inner subjective planes to the outer world. So our attentiveness will be steadily turned away from ourselves, but also from the inner subjective planes to the outer world. అంటే ఇన్నర్ సబ్జెక్టివ్ ప్లేన్స్ నుంచి అవుటర్ వరల్డ్కి ఒక లింకప్ అంటే చూపిస్తున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో ఏ పని చేసి పెడుతున్నా, లోపల గురువుని లేదా పరమ గురువుల్ని లేదా మాస్టర్ శివి గారిని వీడు స్మరించుకుంటూ వీడు చేస్తుండడం చేత ఏం జరుగుతుందంటే వీడికి అందివ్వబడిన ఎనర్జీ మాస్టర్ శివి గారి ద్వారా, మాస్టర్ శివి గారి నుంచి వీడికి అందుతుంది, వీడు 10 మందికి ఇచ్చేయడం అంటే జరుగుతుంది. ఇది కార్యక్రమం. టు బి టెస్టెడ్ అవుట్. These groups in their turn contact and feed the waiting, dedicated, attentive personalities. Tangible effects. And our efforts will be to pass on or to pass through that measure of spiritual energy that may have been contacted. Our work then in this particular and peculiar field of cooperation will then be ended. So, అప్పుడు వీళ్ళు స్వీకరించినటువంటి కార్యక్రమం పరిపూర్ణత అంటున్నది. Our work then in this particular and peculiar field of cooperation will then be ended. This effort of the hierarchy is a 5 days effort preceded by a most intuitive period of preparation. The work of getting ready for the opportunity starts for the hierarchy exactly at the hour when the sun began to move northward. దీని కార్యక్రమానికి ఎప్పుడు వీళ్ళు పూనుకుంటారు, ఎప్పుడైతే కనుక ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందో అప్పటి నుంచి సుమారుగా 6 నెలల కార్యక్రమం. ఈ 6 నెలలుగా ఉత్తరాయణ పుణ్యకాలం డిసెంబర్ 22 నుంచి మే దాకా ఈ 5 నెలల్లో వీళ్ళ కార్యక్రమానికి వీళ్ళు ప్రధానంగా పనిచేస్తారు. టు మూవ్ నార్త్వర్డ్, బట్ దే టైర్ నాట్ యాజ్ డు హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద హ్యూమన్ ఆస్పిరెంట్ టు కీప్ అప్ సో లాంగ్ ఏ పీరియడ్ ఆఫ్ ప్రిపరేషన్ నో మ్యాటర్ హౌ డీప్ హిస్ డివోషన్. హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి వాడు ఈ 5 నెలలు ఒకే ఒక కార్యక్రమానికి నిమగ్నం అవ్వడం అంటున్నది హ్యూమన్ బీయింగ్ వాడికి చేతనయ్యేటువంటి పని కాదు. సో ఒక చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాడు గురు పూజలు ఉన్నాయనుకోండి, అందుకని మనం గురు పూజలు ఏం చేశారు, ప్రతి సంవత్సరం గురు పూజలు పెట్టారు. గురు పూజలకి మనం 1 నెల ముందు నుంచి మనం దానికి కావాల్సిన ఏర్పాట్లు 2 నెలల ముందు నుంచో అలా మనం మొదలు పెడతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైశాఖ పూర్ణిమకి వీడు 5 నెలల ముందు నుంచి వీడు పరమగురుడి కార్యక్రమం మొదలు పెడతారంటే అప్పుడు మనకు కొంచెమైనా అవగాహన.
When the great Lord was on earth, he told his disciples that successful spiritual effort of a healing nature went, went not forth except by prayer and fasting. Healing nature, spiritual effort of a healing nature went not forth except by prayer and fasting. Will you ponder on these words? ప్రేయర్ ఫాస్టింగ్ అంటున్నది ఉండాలి. దాన్ని ఏంటో చెప్తున్నారు. దిస్ ఈస్ ఏ గ్రూప్ ఎఫర్ట్ టువర్డ్స్ ఏ వాస్ట్ గ్రూప్ హీలింగ్ అండ్ బై ప్రేయర్ సాంక్టిఫైడ్ డిజైర్ ఇల్యూమైన్డ్ థాట్ అండ్ ఇంటెన్సివ్ ఆస్పిరేషనల్ లాంగింగ్. సాంక్టిఫైడ్ డిజైర్ ఉండాలి. ఇప్పుడు ఎటువంటి కోరిక కోరాలి? మా కాళ్ళలో లైట్లు వేయాలి, లేదా మా అందరికీ ఇదేదో చేసి పెట్టండి, ఇలాంటిది కాదు వీడు కోరాలి. ఒక సాంక్టిఫైడ్ డిజైర్ అంటే ఈ భూమండలమునకు కావాల్సినటువంటి విషయాన్ని వీడు కోరగలగాలి. సాంక్టిఫైడ్ డిజైర్ అన్నారు. ఎవరు చూసినా సరే ఎస్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అనేటువంటి కోరిక వీడు కోరాలి. అది సాంక్టిఫైడ్ డిజైర్. ఇల్యూమైన్డ్ థాట్, చక్కగా బుద్ధి వికసించి స్వీకరించగలిగేటువంటి థాట్ వీడు కలిగి ఉండాలి. తర్వాత అండ్ ఇంటెన్స్ ఆస్పిరేషనల్ లాంగ్, ఇంకా అది తప్పితే ఇంకా వేరే కోరిక లేదండి. ఎలా అయినా సరే రాముడు యొక్క అయోధ్య అంటున్నది అలా ఒక ఇంటెన్స్ ఆస్పిరేషనల్ లాంగింగ్ ఉండాలి. And by the discipline of the physical body for a short period and for a definite objective, the work can be done. And by the discipline of the physical body చాలా ఫిజికల్ డిసిప్లిన్ చాలా అవసరం. చక్కగా టైంకి లేవడం, చక్కగా ఇవన్నీ చేస్తూ for a short period and for a definite objective, the work can be done. చక్కగా ఒక డిసిప్లిన్ వాతావరణంగా ఇది ఉంటూ ఇలాంటివి ఏవేవైతే ఉంటాయో అలాంటివి కోరడం అంటున్నది, అలాంటివి పొందడం అంటున్నది కూడా సాధ్యమే. వాట్ ఇట్ ఈస్ దట్ షుడ్ బి అకాంప్లిష్డ్ అట్ ఈచ్ మొమెంటస్ ఫుల్ మూన్ ఇన్ మే. అది ఏం జరుగుతుంది ప్రతి ఫుల్ మూన్ డే అంటారు, ప్రతి మేలో వచ్చేటువంటి ఫుల్ మూన్ నాడు ఏం జరుగుతుంది. ఐ షల్ స్టేట్ ది ఆబ్జెక్టివ్ సీక్వెన్షియల్లీ అండ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ విత్ యాజ్ మచ్ క్లారిటీ అండ్ బ్రేవిటీ యాజ్ ది అబ్స్ట్రూస్ సబ్జెక్ట్ పర్మిట్స్. సో ఈ జరిగేటువంటి విషయాలు చాలా అవి అంటే అన్నీ కూడా ప్రజ్ఞామయ లోకాల్లోనూ మనోమయ కోశాల్లోనూ జరిగేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా. అందుకే దాని గురించి కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాను. ఇది ఎందుకంటే చాలా అబ్స్ట్రూస్ సబ్జెక్ట్. ఇది కొంతవరకు ఎంతవరకు పర్మిట్ అయితే అంతవరకు మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద రిలీజింగ్ ఆఫ్ సర్టెన్ ఎనర్జీస్ విచ్ కెన్ పోటెంట్లీ ఎఫెక్ట్ హ్యుమానిటీ. సో the releasing of certain energies which can potently affect humanity and which will, if released, stimulate the spirit of love, of brotherhood and of goodwill on the earth. చోట్లో కొన్ని ఎనర్జీస్ అంటే రిలీజ్ అవుతాయి. ఆ రోజున ఎనర్జీస్ రిలీజ్ అయ్యేటికి ఏమవుతుందంటే అంతకు ముందు ఒకరినొకరు చూస్తే కలిగినటువంటి సోదర భావం ఆ రోజు నుంచి కలగడం అంటుంది. ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ భావం వికసిస్తుంది, ఒకటి చూస్తే ఒకటి సహాయం చేద్దాం అంటే భావం కలుగుతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి అంటున్నారు. అటువంటి ఎనర్జీస్ చోట్లోకి రిలీజ్ అవుతాయి. దీస్ ఎనర్జీస్ ఆర్ యాజ్ డెఫినెట్ అండ్ యాజ్ రియల్ యాజ్ దోస్ ఎనర్జీస్ విత్ విచ్ సైన్స్ ఆక్యుపైస్ ఇట్ సెల్ఫ్ అండ్ కాల్స్ ది కాస్మిక్ రేస్. దీన్ని ఏమన్నారంటే ఇటువంటి రేస్ని కాస్మిక్ రేస్ అంటున్నదిగా మనం చదువుకుంటుంటాం. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ రియల్ ఎనర్జీస్ అండ్ నాట్ ఆఫ్ ఎమోషనల్లీ డిజైర్డ్ అబ్స్ట్రాక్షన్. రియల్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా నిజముగా ఆ రోజున కాస్మిక్ ఎనర్జీస్, కాస్మిక్ రేస్ అంటున్నవి భూమండలం మీదకి వస్తాయి. అది తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇది నేను ఏదో ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి అంటున్నారే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ఫ్యూజన్ ఆఫ్ ఆల్ ది మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ ఇంటూ అన్ ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సివ్ హోల్. సో ఆల్ మెన్ ఆఫ్ గుడ్ విల్, వీళ్ళు ఎవరెవరైతే ఒక ఆధ్యాత్మికత, ఒక చక్కటి ప్రేమభావములు ఎవరైతే కలిగి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా రెస్పాన్సివ్ హోల్గా పనిచేస్తారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ పనిచేయడం అంటుండేది ఎప్పుడు కూడా ఉండడం అంటుండే చాలా అవసరం. ఏదైనా ఒక చిన్న పని ఇచ్చారనుకోండి, రెస్పాన్సిబుల్గా పనిచేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబిలిటీ లేకుండా చాలా మంది పనిచేస్తాం. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఒక చిన్న పని ఇచ్చారు, ఉదాహరణకు గురు పూజలో నెయ్యి వడ్డించడమే ఇచ్చారండి, ఎంత రెస్పాన్సిబుల్గా వీడు పనిచేస్తున్నాడు అంటే చూస్తారు. రెస్పాన్సిబుల్గా వీడు చేస్తున్నాడా లేదా నలుగురికి నెయ్యి వేసి అక్కడ పెట్టేసి అందరికి అయిపోయిందండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడా?
మొదటి నుంచి ఆఖరి వాడు భోజనం చేసేవాడు, ఆ తుడిచేవాడు ఉంటారు, వాళ్ళు కూడా భోజనం చేసేటప్పుడు నేను నెయ్యి వేయాలన్నటువంటి దృష్టి వీడికి ఉందా? నెయ్యి అందరికీ వడ్డించేసాం, ఆ నెయ్యి గ్లాస్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడా? లేదా నెయ్యి గ్లాస్ ఎవడైతే వీడికి వడ్డించమని చెప్పాడో వాడికి వెళ్ళి ఇచ్చేసి ఏమంటే నేను నెయ్యి అందరికీ వేశాను, అయిపోయిందండి పని అని చెప్తున్నాడా? ఏంటి రెస్పాన్సిబిలిటీ ఉందా వీళ్ళు? అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వీడు పర్ఫెక్ట్గా వీడు పనిచేసాడా లేదా అంటే చూస్తారు. చాలా ముఖ్యం అది. రెస్పాన్సిబుల్గా వీడు పనిచేయాలి, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద ఇన్వొకేషన్ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ సర్టన్ గ్రేట్ బీయింగ్స్ హూస్ వర్క్ క్యాన్ అండ్ విల్ బి పాసిబుల్ ఇఫ్ ద ఫస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఈస్ అచీవ్డ్ త్రూ ద అకాంప్లిష్మెంట్ ఆఫ్ ది సెకండ్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏమిటి? ఫ్యూజన్ ఆఫ్ ఆల్ మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ ఇంటూ అన్ ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబుల్ హోల్. వీళ్ళందరూ కూడా ఒకే కార్యక్రమంగా ఉండడం, రెస్పాన్సిబిలిటీగా ఉండడం, అప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక ఇన్వొకేషన్ అనేది అందివ్వబడడం అంటే జరుగుతుంది. And the response of certain great beings whose work can and will be possible if the first of the objective is achieved through the accomplishment of the second objective. Ponder on this synthesis of the three objectives. సో ఈ మూడు విషయాల్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటున్నారు. ఫ్యూజన్ ఆఫ్ ఆల్ మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ అంటే అన్ ఇంటిగ్రేటెడ్ రెస్పాన్సిబుల్ హోల్గా వీళ్ళందరూ గ్రూప్ అంటున్నది అవ్వడం ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీగా ఉండడం ఒకటి, రెస్పాన్సిబుల్ హోల్గా ఉండడం సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమని చెప్తారంటే ఇన్వొకేషన్ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ సర్టెన్ గ్రేట్ బీయింగ్స్. దీనికి రెస్పాన్స్ ఆఫ్ ది గ్రేట్ బీయింగ్స్ అంటే ఒకటి జరుగుతుంది. ఈ మూడు విషయాలు, దీని గురించి ఇంకొంచెం వివరణ నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. అందరికీ ఒక ముఖ్య విషయం, ఈరోజు చదువుకున్న విషయాన్ని మనం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోగలిగితే మనం అనుకోకుండా పరమగురుల యొక్క ఆశీస్సులుగా మనం ఈ సంవత్సరం మనం వైశాఖ పూర్ణకు మనం ఒక వారం రోజులు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా చదువుతుంటే ఇదంతా వాళ్ళ నిర్ణయంగా నాకు అనిపిస్తుంది. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అవకాశం ఏర్పాటు చేసుకుని కార్యక్రమంలో పాల్గొనండి. అంతకుమించి నేను చెప్పేది.